గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ఈస్ట్ గోదావరిలో ఉన్నాం, రైట్. సో ఇక్కడ మనం ఆఫ్ సైట్ మన అద్భుతమైన ఫార్మర్ అనమాట శ్రీని గారు ఇక్కడికి వచ్చాం మనం. సో దాని మాటల్లో మనం విందాం మన ఆప్స్ ఎంత అద్భుతమైనది అనేది రిజల్ట్ అనేది. సో హలో అండి శ్రీని గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నారా? ఓకే, మీరు ఏ డిస్ట్రిక్ట్ అండి? మీ జిల్లా ఏది? పెనుగొండ అండి. పెనుగొండ. ఓకే, మండలం కూడా పెనుగొండ. ఈస్ట్ గోదావరి వస్తుందా ఇదంతా? ఈస్ట్ గోదావరి. ఓకే, మీరు ఆప్స్ ఎవరికి ఫోన్ చేశారు? సార్ మీకే చేసాను సార్ నేను. ఓకే, మీకేంటి ఎవరికి? మోహన్ గారికి ఫోన్ చేశారు. ఆప్సా వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఇప్పుడు? సార్ బాగానే ఉంది సార్. ఫస్ట్ కొంటే అది ఆప్సా వాడకుండా ముందు అయితే కొంచెం తెగులు వచ్చేసి నెరుపు తెగులు కట్ట వచ్చేసిందండి. అప్పుడు ఇంకా ఆప్సా తీసుకున్న తర్వాత దాంట్లో ఎరువుల్లో కలిపి కొట్టానండి. కానీ బాగానే రిజల్ట్ చూపించిందండి. అప్పటి నుంచి కూడా ఆప్సా 10 దాంట్లో కూడా వాడుతున్నానండి. అది ఓకే, బాగానే ఉందండి సార్. బాగానే ఉంది. సో ఒకసారి దుబ్బులు ఎక్కడండి, మీకు ఎన్ని దుబ్బులు వచ్చి ఉంటాయి కౌంట్ చేయండి. పిలకలేండి, పిలకలేండి చాలా వచ్చినాయి సార్. 1 2 3 4 5 6 1 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 64 65 66 67 68 69 70 వచ్చినాయి సార్. సో చూసారు కదా దుబ్బు ఎలా కొడుతుందంటే, మీరు అబ్జర్వ్ చేస్తారు ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్. మీరు ఆప్సా వాడిన బాటిల్ ఉందా? చూపించండి శ్రీని గారు, వాడిన బాటిల్ ఆప్సా. ఎన్ని లీటర్ క్యాన్ వాడారు మీరు తర్వాత ఫస్ట్? 5 లీటర్లు సార్. 5 లీటర్ క్యాన్ బాటిల్ చూపించండి. ఈ స్ప్రేయింగ్లో మొన్న స్ప్రేయింగ్ చేసినప్పుడు కొట్టానండి. స్ప్రేయింగ్లో 10 దాంట్లో కూడా క్యాన్లో కొడుతూ ఉంటాను, వాడతానండి. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ పంట? సార్ ఇప్పుడు మట్టికి బాగుంది సార్. మొన్న ఆప్సా వాడిన కంచి కూడా కొంచెం చేను తేడాగా ఉన్నాయండి. బాగుంది, రిజల్ట్ బాగుందని వాడుతున్నాను. రిజల్ట్ బాగుంది. దుబ్బు కూడా బాగున్నాయండి, పిల్లక శాతం బాగా చేసుకొస్తున్నాయండి. ఓకే, దుబ్బు బాగుంది. ఓకే ఓకే, వెరీ గుడ్. సో దుబ్బు బాగుంది. సో ఇది మీరు ఎవరిని చూసి ఫోన్ చేశారు? సార్ నేను ఇది యూట్యూబ్లో చూసానండి. ఇంకా అప్పుడు మీ ఫోన్ నెంబర్ చూసి చేసానండి. చేసాను, ఇంకా కాల్ చేస్తే మీరు పంపించారు. ఇంకా అప్పుడు బాగుంది కదా అనుకున్నాండి. ఇంకా నేను అప్పటి నుంచి కూడా ఇంకా వాడతాం మొదలుపెట్టాను. సో ఆప్సా 80 ఒరిజినల్ ప్రోడక్ట్ డైరెక్ట్గా మనకు కాల్ చేస్తారు, కస్టమర్గా రిజిస్ట్రేషన్ చేసి ప్రోడక్ట్ పంపించాం. ఓకే, సో మీరు ఎన్నిసార్లు ఎరువులో వాడారు? ఇది 2 సార్లు వాడాను సార్. ఇది 2 సార్లు ఏమో స్ప్రేయింగ్లో కొట్టాను. స్ప్రేయింగ్లో వాడారు. స్ప్రేయింగ్ ఇప్పుడు ఎరువులో మీరు ఏమేమి ఎరువులు వేసినారు వీటికి? ఈ ఫస్ట్ కోట అయితేనండి, ఫస్ట్ కోట నేను తెలదండి అప్పటికి. ఫస్ట్ కోట వేసానండి, కానీ చేను వేసాను కానీ ఇంకా నాకేం ఎత్తుకోలేదండి మందు. ఓకే, అంటే రెండో గ్రోత్ లేదా? అసలు లేదండి. అప్పటికి తెగులు వచ్చేసింది, తెగులు వచ్చేసింది, నెరుపు తెగులు. ఇంకా చేను చూస్తే సిరాకు కానిందండి. తర్వాత ఈ అప్సైట్ కలిపి 2వ కోట వేసానండి. 4 రోజులకి రిజల్ట్ చూపించిందండి. ఇంకా అప్పటి నుంచి కూడా అప్సైట్ వాడుతానంటున్నానండి. ఓకే, 2 సార్లు మీరు 2 ఎరువుల్లో వాడారండి. అడుగు మందులు మొదటి ఎరువుకి మీరు వాడలేదండి. రెండో ఎరువుకి 3వ ఎరువుకి వాడాను అంతే. అల్టిమేట్ 2 ఎరువులు పడ్డాయి. ఓకే, స్ప్రేయింగ్ ఎన్నిసార్లు చేశారు? 2 సార్లు చేశాను. అంటే ఈ స్ప్రేయింగ్ ఎందువల్ల చేశారు మీరు? అది ఇప్పుడు అది వాడినా సార్, ఇది దీనికి ఆకునే పట్టుకుని పీర్చేస్తుందండి. మందుని కూడా బాగుంటుందండి. అది ఇప్పుడు మామూలు మేము కొట్టింది అయితే ఆకు పట్టి కింద జారిపోతుందండి. ఇది ఆకు మొత్తం నానిపోయినా మనం ఏం కొట్టినా సరే పట్టేస్తుందండి ఆకుని. ఇంక దాని గురించి అది వాడటం జరిగిందండి. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు మీరు
ఆ తెగులు వచ్చిన తర్వాత మీరు మందులు తీసుకొచ్చారు, ఆ మందులో మన ఆప్సా కలిపారు. స్ప్రే చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన పంట మీద మందు పట్టుకోవడం కానీ ఇప్పుడు అది మీ స్ప్రేయింగ్లో కూడా ఈ పట్టుకుంటుందని చెప్పండి, మళ్ళీ స్ప్రేయింగ్లో కూడా కలుపుతున్నాను నేను, పది స్ప్రేయింగ్లో కూడా ఆడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ కొడతామండి, మళ్ళీ కూడా ఇప్పుడు వాడేస్తానండి. అంటే మందు కొట్టేటప్పుడు పట్టుకుండేదా పంట మీద? పట్టుకునేదండి, ఆకుని పట్టుకునేది. ఇప్పుడు మనం మామూలు కొడుతుంటేనండి ఆకు మీద పట్టుకునేది ఉండి జారిపోద్దండి అది. ఇదైతే మొత్తానికి ఆకు తడిసిపోయి నానిపోతుందండి. అంటే మీరు ఏ మందు తెస్తే ఆ మందు మొత్తం ఇలా పట్టేసుకుంటుంది, పట్టుకుంటుందండి, ఆకుని పట్టుకుంటుంది. ఇప్పుడు ఆ మందు పవర్ ని పెంచుతుంది ఆప్సా. అదేండి, బాగుంది. సో పంట కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ కూడా. మనోడు చాలా బాగా. ఎన్ని ఎకరాలకు వాడారండి మొత్తం? ఇది 12 ఎకరాలు 12 ఎకరాలకి 5 లీటర్ క్యాన్లు తీసుకున్నారు, లీటర్స్ తీసుకున్నారు, చాలా బాగా వాడుతున్నారు ఆయన. ఓకే, సో ఇది రైతులు వాడొచ్చా ఎవరైనా? సార్ బాగుంది సార్. ఇదే రైతులు అంటేనే ఏదన్నా ఒకసారి వాడితేనే తెలుస్తుంది. ఇప్పుడు నాకు వాడింది కాబట్టి, నాకు తెలిసింది కాబట్టి నేను కుదులుతలేదండి. ఓకే, అలాగే ఇప్పుడు ఎవరైనా ఒకసారి దిగారంటేనే ఇంకా అలాగే రిజల్ట్ తెలిసిపోద్దండి. ఇది సేను మామూలు ఇప్పుడు వేసింది ఇది వాడింది ఒకలా ఉంటుందండి, వాళ్ళది ఒకలా ఉంటుంది. ఇది వాడుతుంటే బాగుందండి, రిజల్ట్ కూడా బాగుంటుందండి. అడిగారు ఎవరైనా ఏంటి సేను ఇలా బాగా ఎదుగుదల వచ్చింది, ఇంత బాగా గ్రోత్ అయింది అని మీకు ఎవరైనా అడిగారు? సార్ అడిగారు సార్. అడిగితే నేను ఆల్రెడీ ఒక ఆయన చెప్పానండి, ఆయన ఒక 5 లీటర్ల టిన్ బుక్ చేయించుకున్నాడండి. ఇప్పుడు చాలా మంది ఇంకా అడుగుతున్నారు కానీ ఇప్పుడు టైం లేదని మళ్ళీ సార్ రేపు బుక్ చేసుకుంటాను అంటున్నారండి. ఇలా ఇంకా మళ్ళీ సార్ పురమైందారేనండి. వెన్ను కూడా చూసారా పైకి వస్తుంది, ఎలా వస్తుంది సార్? పైకి వస్తుంది వెన్ను, ఇది పైకి పడుతుంది సార్, ఇది పైకి వస్తుంది. మీరు చూస్తే ఇది నెక్స్ట్ కలర్ మళ్ళీ మనం తర్వాత వీడియో షూట్ చేద్దాం. కలర్ బాగా వస్తుంది, గింజ బరువు పెరుగుతుంది. అదేనండి, ఆ గింజ బరువు బాగా పెరుగుద్ది, మీకు దిగుబడి కూడా సూపర్గా ఉంటుంది. దీని స్పెషల్ ఇది, చాలా బాగా గింజ బరువు పెరుగుతుంది, చాలా బాగుంటుంది. సో ఇది ప్రతి రైతు వాడొచ్చా? వాడచ్చు. ఎవరన్నా ఒక రైతు ఒకసారి వాడతాం మొదలెట్టండి, వదలడండి. కాకపోతే ఏంటంటే దడుతున్నారండి వాళ్ళకి. ఒకసారి ఏదన్నా కదా వాడతాం మొదలెట్టారంటే రిజల్ట్ చూసారంటే ఇంకా రైతు వదలడండి, వదలడండి. సో మీరైతే హ్యాపీ? నేను హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ ఏ పంటకు వాడదాం అనుకుంటారు మీరు? సార్ మాకు ఇవి వరిలేండి, కాకపోతే కొబ్బరి తోటలు ఉన్నాయండి కదా, కొబ్బరి తోటలు ఉన్నాయి. వాళ్ళు మీరు దాని కాల కవర్ అవుద్దంటే మళ్ళీ వాటి కూడా వాడుతున్నాం, స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 12 ఎకరాలకు వాడానండి నేను. సో చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీని గారు 12 ఎకరాలకు వాడారు ఆప్సా. సో ప్రతి రైతు వాడొచ్చని ఆయన మాటల ద్వారా చెప్తున్నారు శ్రీని గారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సలెంట్ అనమాట. ఓకే, సో చాలా బాగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదంతా శ్రీని గారే. సో చాలా బాగా అతను వ్యవసాయం చేస్తారు, ఇంట్రెస్ట్గా చేస్తారు. సో పెనుగొండ. ఓకే, చూశారు కదా, ఇదంతా కూడా తన పొలమే. చాలా బాగా ఉందన్నమాట, చాలా బాగా మొత్తం ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ప్రతి ఒక్కరు ఆప్సా వాడొచ్చు అని చెప్తున్నారు శ్రీని గారు. చూస్తే మీకు ఓకే. సో మీకు ఎవరికైనా మీరు హెల్ప్ కావాలంటే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 9381225978. మీకు డోర్ డెలివరీ చేస్తాం. దయచేసి ఆన్లైన్లో గట్రా కొనకండి. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే యాంబే డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కోండి, లేదా ఓకే మాకు కాల్ సంప్రదించండి. దయచేసి మీరు డూప్లికేట్ కొనేసి పంటలు నష్టపోవద్దు. నేను ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తాను రైతుకి. ఓకే, సో మీకు బిల్ వచ్చిందా? వచ్చినప్పుడు వచ్చింది సార్. బిల్ వచ్చిందా? బిల్లు దాంట్లో ఉంది సార్. వచ్చింది కదా, డైరెక్ట్ యాంబే బాక్స్తోనే వచ్చిందా మీకు? యాంబే బాక్స్తోనే వచ్చింది. ఓకే, సో చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీని గారు చెప్పినట్లుగా ఓకే ప్రతి ఒక్కరు ఇది వాడుకోవచ్చు. సూపర్గా ఉంటుంది పంట అనమాట, చాలా బాగుంటుంది. ఓకే రైట్ అండి. సరే అండి.